వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్ గారు ఒక కొత్త స్ట్రాటజీ అనుకున్నారో లేకపోతే గతంలోదే పాదయాత్ర తీసుకొచ్చి కొంచెం మేకప్ వేసి కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నారో, కానీ ఆ పాదయాత్రతోటే మొత్తం రాష్ట్రాన్ని తిరగరాస్తూ ప్రజల జీవితాల్ని మార్చేస్తా అంటూ కూడా కొన్ని హామీలు ఇవ్వడానికి మళ్ళీ బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం అదే టాపిక్ ఇప్పుడు రాష్ట్రం అంతటా చర్చ అనుకుంటున్నారు వైసీపీ నాయకులు. కానీ మాకు ఇదేంటి రచ్చ అంటూ ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. అయితే క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్ రెడ్డి గారు పాదయాత్ర అంటే జనాల జీవితాలు మార్చడానికి చేసే యాత్ర అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఏంటిది టైం కాని టైంలో కొమ్మదాస్ వచ్చినట్టు అన్నట్టు మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నా, పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. అంటే ఎందుకండి ఈ పాదయాత్ర అంత స్ట్రాంగ్గా వెళ్ళిపోతున్నారు ఆయన? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫస్ట్ ఏం తెలుసుకోవాలి మనం అంటే, ఆయనకంటే ముందు ఆయన చెల్లెలు చేసింది పాపం యాత్ర. ఏం చేసింది? పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి ఆవిడ ఒక లక్ష్యంతో వెళ్ళింది. ఏంటంటే అన్నయ్యను ఏ విధంగానైనా సీఎం చెయ్యాలి అనే ఉద్దేశంతో. ఆవిడ కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా బట్టలు సర్దేసుకొని బయటకు వచ్చేసింది. వాళ్ళ హస్బెండే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, భారతిరెడ్డి గారికి ఫోన్ చేసి, ఏంటమ్మా ఇలా వచ్చేస్తుంది, ఏం జరుగుతుంది, ఆడపిల్లలను రాజకీయాల్లో లాగుతున్నారని అడిగాను. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. నా మాట నా భార్య వెళ్ళలేదు, వాళ్ళ అన్నయ్య కోసం చాలా తను పోరాడింది అని. అది నిజం. అలాగ చేసిన ఎవరైతే షర్మిలారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే, ఇంట్లోంచి బయటికి గెట్టేయటం, ఇచ్చిన ఆస్తుల్ని తిరిగి లాక్కోవటం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నారు? నిజంగానే ఇది ప్రజా సంకల్ప యాత్రనా? నిజంగానే జగన్ 2.0నా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు 2.0 లోడింగ్ అని చెప్పి వాళ్ళు చూసాం, రప్ప నరికేస్తామని కూడా చూసాం. కానీ ఇది ప్రజా సంకల్ప యాత్ర కాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం యాత్ర. ఇంకా కూడబెట్టుకోవటానికి, ఇంకా కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు నాంది పలుకుతున్నారు అనేది ఈ రోజున ప్రజల్లో విపరీతంగా చర్చ. ఆ రోజు చూసాం 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల హామీలు ఇచ్చారు, ఏ విధంగా ముద్దులు పెట్టారు, ఏ విధంగా తలలు నిమిరారు, ఆ తర్వాత ఎలాంటి గుద్దులు గుద్దారు, ఎన్ని రకాలుగా ప్రజల జీవితాలను చిదివేశారు. మద్యం మత్తులో మరి ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు తెగిపోయినాయి ఆ కల్తీ మద్యంలో. మరి ఇన్ని విధాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈసారి వస్తే ప్రజలు నమ్ముతారా? నిజంగానే ఆయనకి జై ద్వానాలు పలుకుతారా అంటే ఎక్కడా కూడా ఎటువంటి సానుకూలత అతనికి కల్పించట్లేదు. నిజంగా ఏ మొహం పెట్టుకొని ఆయన వస్తాడండి? ఏం చెప్తాడు? వచ్చి సంక్రాంతి తర్వాత వస్తానన్నాడు, మళ్ళీ ఇప్పుడు తర్వాత ఎప్పుడో అంటున్నాడు, మళ్ళీ అప్పుడో ఇప్పుడో అంటూ దాటవేసే ప్రక్రియలోనే ఉన్నాడు. కానీ నిజంగానే చేస్తాడా యాత్ర? నిజంగానే చేసే ధైర్యం, జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే ఖచ్చితంగా లేదనేదే వినిపిస్తుంది. కానీ ప్రజలు ఎందుకు అంత పిచ్చిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద రావాలి, సీఎంగా చూడాలి అన్న ఆ మాటలు వినిపిస్తున్నాయంటూ కూడా ఈ నాయకులే చెప్పడం ఆశ్చర్యం. అంటే వాస్తవంగా ప్రజలు చెప్తేనే నాయకులు చెప్తున్నారా, లేకపోతే జనాలు చెప్పినట్టుగా ఏమారుస్తున్నారా నాయకుల ద్వారా ఆ మాటలు చెప్పి? ఖచ్చితంగా ఏమారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక విధమైన మనం చూసాం గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుడు స్వామి అని మాట శాసనం, నువ్వు మాట్లాడితే వేదం అన్నట్లుగా కవితలు రాసుకొని వచ్చి అవన్నీ కూడా చదవటమే సరిపోయేది అసెంబ్లీలో. అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అని అనిపించుకోవటం, జై జగన్ అని చెప్పేసి జై ధ్వనాలు కొట్టించుకోవటం, ఈ విధంగా మళ్ళీ నీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారని ఎదురు చూస్తారు ప్రజలు? ఈ రోజున బాబు మాకు బట్టిన పెద్ద దరిద్రాన్ని నువ్వు, మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, అందుకనే 151 నుంచి నిన్ను 11కు పరిమితం చేసాం, పక్కన పడేసాం, ప్రతిపక్ష హోదా కూడా లేదు, కనీసం ఈ రోజున పులివెందుల పులిలాగా లేకపోతే 11వ ఎమ్మెల్యేలాగా మరి నువ్వేం చేస్తున్నావు రాష్ట్రంలో? మరి కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఆయన రాకపోగా 10 మందిని ఎమ్మెల్యేలను కూడా రానివ్వకుండా చేస్తున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కేవలం వాళ్ళ నాయకులు ఏదైతే మన విజయసాయిరెడ్డి బయటకు వచ్చి, నువ్వు చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీలో నువ్వు కొట్టుకుపోయేటట్టున్నావు జగన్మోహన్ రెడ్డి, మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా వేస్ట్ అని చెప్పాడు. ఏం జరిగింది? నిజంగానే వేస్ట్ అయింది. ఎందుకంటే నిజంగానే ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డిని ఒక భ్రమలో ముంచి తేలుస్తుంది. ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారని మనం చూసాం. ఆయన ఆస్తుల కేసులో, అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు, సిబిఐ కోర్టుకి, మరి ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి ఆంధ్ర టు హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఆంధ్రాలో ఉన్న ఏదైతే ఈ ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్ట్లో మాత్రం జనం లేరు. మరి ఎక్కడో హైదరాబాద్, తెలంగాణలో ఉన్న హైదరాబాదు ఎయిర్పోర్ట్లో మాత్రం ఉప్పల తెప్పలుగా జనం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారంటే
వాళ్ళంతా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసుకొని దాని ప్రకారం జనాలను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. గత పాదయాత్రలో కూడా అంతే, వాళ్ళకి షాంపూతో తలస్నానం చేయించి ఆయన దగ్గర నిలబెట్టేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఆయన ముద్దులు పెట్టేవాళ్ళు అనేది కూడా విన్నాం. ఇలాగా వాళ్ళు అనుకున్నట్లుగా చేసేవాళ్లే తప్పించి జనాల అవసరాల కోసం వీళ్ళు ఉండరు. జనాల కోసం ఏం కావాలి వాళ్ళకి, ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఆ గౌరవం ఏంటి, ఆ హుందాతనం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయనకు మాట్లాడటం చేత కాదు. కానీ జనం అంటే జగన్, జగన్ అంటేనే జనం అనే క్యాప్షన్ ఒకటి తీసుకెళ్లారు కదండి. అప్పట్లో ఒక బాణం వదిలే ముందు ఆ చివరి రాసి అదే ఆ బాణమే వదిలేవారు కదా. ఇప్పుడు ఆ బాణం కనిపించట్లేదు, బాణం వదిలే మనిషి కనిపించట్లేదు. ఇప్పుడు ఈ రోజున జనం అంటే జగన్, జగన్ అంటే జనం అని ఎందుకన్నారంటే ఆ జనాల ఆస్తులన్నీ మాయేనని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అందుకే తెచ్చింది. ఆస్తులు మీ పేరున ఉండవు, మీ పేరునే ఉంటాయి, కానీ ఒరిజినల్ మాత్రం నా పేరున ఉండిద్ది. జిరాక్స్ మాత్రం ఎవరైతే ఆ హోల్డర్ ఉంటాడో అతనికి ఇస్తారు. ఎంతవరకు అది? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎన్ని రకాల మార్పులు చేర్పులు తెచ్చి ఎన్ని విధాలుగా ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాలని చెప్పి ప్లాన్ చేశాడు. గట్టురాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటంటే దిష్టి బొమ్మలు పెట్టుకుంటాం మనం, పంట బాగా పండితే దిష్టి తగలకుండా ఉండాలంటే. ఇన్ని రకాలుగా అంటే ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళు చేసిన అవకతవకలు. ఈ రోజున జనం అంటే జగన్, జగన్ అంటే జనం కాదు, జైలుకి వెళ్ళే జగన్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపిస్తుంది. సైకో పోవాలి, సైకిల్ రావాలని చెప్పి మనం విన్నాం. ఈ రోజున జగన్ ఎప్పుడు జైలుకి వెళ్తాడని చెప్పి వినిపిస్తుంది. జగనే జైలు, జైలే జగన్ అని. మరి దానికేం సమాధానం చెప్తారు? 16 నెలలు జైల్లో ఉండి అక్రమాస్తుల కేసులో ఈ రోజున వేల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఏ మొహం పెట్టుకొని ఈ రోజున ఎన్నో రకాల ప్రోగ్రాంలు, ఇప్పుడు రైతుకు సంబంధించి యువత పోరన్నాడు, రైతు పోరన్నాడు. ఆ తర్వాత ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు రీకాల్ అని చెప్పేసి ఒక స్కానర్ పెట్టేసి జనాల దగ్గర డబ్బులు కొట్టేశారు. అట్లా ప్రోగ్రాములు చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా జనంలోకి తీసుకెళ్ళలేకపోయారు. కోటి సంతకాల సేకరణ కలిసి వచ్చే అంశం అండి పాదయాత్ర. ఖచ్చితంగా కలిసి రాదు. అది విజయసాయి రెడ్డి ఆయన ఆత్మ, ఆయన జైలు మెట్టు ఏటూనే చెప్పాడు, బాబు నువ్వు ఏ యాత్ర చేసినా మోకాళ్ళ మీద కాదు, ఎక్కడ నడిచినా నువ్వు బందాడినా కూడా నీ వల్ల కాదు. ఏ యాత్ర చేస్తున్నారు అంటే A1 A2 ఏ యాత్ర? A1 యాత్ర ఇది. A1 యాత్రే. మరి అతను ఎన్ని కేసుల్లో అక్యూజ్డ్ 1గా ఉన్నాడో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఒక లిస్ట్ ఉందో, మరి మనం పూర్తిగా చూస్తే కనుక ఏ కేసుల్లో ఎన్ని విధాలుగా ఆయన ముద్దాయిగా ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు, జైల్లో 16 నెలలుండి వచ్చి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఉన్న ఈ రోజున ఈయన పాదయాత్ర చేస్తాడు అంటే ప్రజలు ఎక్కడా కూడా ఆయన మీద నమ్మకంతో లేరు. ఆల్రెడీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజల ఆదరణని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.